సో హాయ్ గాయ్స్. సో ఇప్పుడు మీరు చూసారు కదా, సో ఇలాంటి స్టేటస్ వీడియోని మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను అనమాట. సో అందుకోసం మీరు వచ్చేసరికి కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ప్లస్ అకాడమీ మీద క్లిక్ చేసి 9:16 డేస్ సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు 30 సెకండ్స్ వరకు అయితే ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేసుకోండి. లేయర్ వచ్చేసరికి సో ఈ విధంగా 30 సెకండ్స్ వరకు అయితే ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు మీరు ఎవరి ఫొటోస్తో అయితే వీడియోని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి ఇక్కడ మోడల్ ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేస్తాను. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు ఫోటోని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత సో ఈ లైన్ కూడా మీరు వీడియో వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మిడిల్లోకి అయితే వెళ్ళేసి సో ఎఫెక్ట్స్ వీడియోని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను ఫైల్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళేసి సో స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఎఫెక్ట్స్ అయితే రావడం జరుగుతాయి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళి గ్రీన్ స్క్రీన్ వీడియోని అయితే ఇప్పుడు మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఫస్ట్గా అయితే డ్రాగ్ చేసి సో ఈ విధంగా మీరు వచ్చేసరికి రొటేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా రొటేట్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు పెద్దదిగా అయితే చేయండి. కరెక్ట్గా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మనకు క్రోమా కీ అని ఉంటుంది అనమాట. సో వన్స్ దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎనేబుల్ చేయండి. చేసినట్లయితే మనకు ఈ విధంగా గ్రీన్ స్క్రీన్ అంతా కూడా రిమూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ లెవెల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడేసరికి ఇక్కడ మీరు కరెక్ట్గా ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అయ్యేంత వరకు ఈ విధంగా మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది వీడియో అనేది. సో సూపర్గా ఉంది కదా. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి ట్రెండింగ్ స్టేటస్ వీడియోని అయితే మీకు నచ్చిన వాళ్ళ ఫోటోతో లేకుంటే మీ ఫోటోతోనైనా క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మీరు చేయాల్సింది ఏంటి అంటే సో ఆడియో మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీరు వచ్చేసరికి మీ మొబైల్లో ఉన్న సాంగ్స్ అన్ని కూడా రావడం జరుగుతాయి. మీకు నచ్చిన సాంగ్ని అయితే ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక మనం వీడియోని గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మనతో షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.